హలో అండి, నేను మీ మురళీకృష్ణ. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు, చిన్న పెట్టుబడుల వల్ల లాభం ఉంటుందా లేదా అని కొంతమంది మిత్రులు అడిగారు. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఖచ్చితంగా చిన్న పెట్టుబడులు చాలా లాభం అనే చెప్పాలి. ఎందుకంటే మనం 10 నుంచి 15,000 రూపాయల చదరపు గజం ఉన్న దగ్గర మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అది 15,000 నుంచి 30,000 అవడానికి ఎంతో కాలం పట్టదు. కానీ 50,000 చదరపు గజం ఉన్న చోట మనం ప్లాట్ కొంటే, ₹1,00,00,000 పెట్టి ఒక ప్లాట్ కొంటే అది 2 కోట్లు కావడానికి మీకు మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. కానీ చిన్న ప్లాట్లు అలా కాదు. చిన్న పెట్టుబడులు తొందరగా అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియాలు, అప్పుడప్పుడు నగరంలో అక్కడక్కడ ఇల్లు వచ్చే ప్రదేశాల్లో కొంటే ఇంకా బాగా తొందరగా అభివృద్ధిలోకి అప్రిషియేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్న పెట్టుబడుల మీద మీరు అశ్రద్ధ చేయకండి. ఖచ్చితంగా మీ దగ్గర బడ్జెట్ని బట్టి, మీ దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షల బడ్జెట్లో చూడండి, 20 లక్షలు ఉంటే 20 లక్షల బడ్జెట్లో చూడండి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్లాట్ మీదే ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితమైన ఆదాయం మీకు లభిస్తుంది. కానీ బంగారం మీద పెట్టినా, లేక చిట్ ఫండ్స్లో పెట్టినా, ఎఫ్డీలలో పెట్టినా, దేని మీద మరే ఇతర వాటి మీద పెట్టినా కానీ మీకు అంత అప్రిషియేషన్ కానీ, మీకు అంత బడ్జెట్లో ఆదాయం కానీ రాకపోవచ్చు. ఎందుకంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మీరు దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల మీకు మీ పిల్లల చదువులకు కానీ, వాళ్ళ పెళ్లిళ్ళకు కానీ రేపు మంచి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే ఇదే అవుతుందన్నమాట. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ కూడా అప్రిషియేషనే కానీ డిప్రిషియేషన్ అనేది ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన మాట, జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. కాబట్టి జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. కాబట్టి ఉన్న భూమిలోనే ఉన్న జనాభా అంతా అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకు తెలుసు, ఈ భూమి మీద ఉంది 3% నీరు తప్ప 1% భూమి ఉందని అందరికీ తెలుసు. కాబట్టి జనాభా పెరుగుతున్న కొద్దీ నిత్యావసరాలు కానీ, ఈ స్థల అవసరాలు కానీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా నష్టపోరు. ఫ్యూచర్లో మంచి ఆదాయం, మంచి అప్రిషియేషన్ పొందుతారు. కాబట్టి ఇది ఒక చిన్న సలహాగా భావించి, మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.